ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే బద్ధకపు ఎముకలు. చెప్పండి చెప్పండి, ఏ ఎముకలు అవి? కొన్ని ఎముకలు ఉంటాయి, భయంకరమైన బద్ధకం. దేవుడు ఎలా తయారు చేస్తాడు? ఆదాముని మట్టితో తయారు చేశాడు. అసలు ఆదాము ఎముకల గురించి చెప్తే ఎంత గొప్ప భాగ్యం అండి. 15 వచనం, 2 అధ్యాయం 15 వచనం. నరును తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును, హల్లెలూయా, ఏందంటమా ఏదేను తోట. అది ఎన్ని ఎకరాల్లో మనకు తెలియదు, అది ఏదేను తోట. ఆ తోటంతటిని కాపాడటానికి, ఆ తోటంతటిని సేద్యపరచడానికి ఒకే ఒక మనిషి ఆదాము. ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టపడుతుందో చూడు. ఆదాము ఎముకలు బద్ధకమైనవి కాదు. ఆదాము ఎముకలు బద్ధకమైనవి కాదు, ఒక్కడే. అందుకని దేవుడు చూసినాక, ఆదాము చూసినాక వేరే మట్టి సుత్తం తీసుకొని అవ్వం చేయాలని కోరిక పుట్ల. ఇదిగో ఇతనిలో నుంచే రావాలి. ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడు, ఎంత హుషారుగా ఉన్నాడు చూడు, ఎంత పనిచేస్తున్నాడు చూడు. ఈ ఆదాము ఎముకల నుంచే ఒక మనిషిని తయారు చేస్తే అవ్వ కూడా అలాగే యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి అని బద్ధకపు ఎముకలుగా కాకుండా శ్రేష్టమైన ఎముకలుగా ఒక ఎముకను తీసుకొని ఆదాము నుంచి చేసేసి అవ్వని తయారు చేసాడు. దేవుని బిడ్డారా, బద్ధకపు ఎముకలు మనకు ఉండకూడదని ప్రభు కోరిక. ఎముకలు బద్ధకపు ఎముకలు. కొంతమంది డబ్బులు వచ్చే పనుల విషయాల్లో చాలా షార్ప్గా ఉంటారు, కొంతమంది డబ్బులు రాని పనుల విషయాల్లో చాలా బలహీనంగా ఉంటారు. కొంతమంది ప్రార్థన పోయే విషయంలో షార్ప్గా ఉంటారు, కొంతమంది ప్రార్థన చేసుకునే విషయంలో షార్ప్గా ఉంటారు. ఈరోజు చాలామంది మోకాళ్ళు వంగట్లేదండి. ఆ ఎముకలు ఏమైపోయినా నాకు అర్థం కావట్లేదు. అంత బద్ధకం ఏంటి? ఈరోజు మా అమ్మాయిని కనుక నిశ్చిని కనుక ఇల్లుడు మనం చెప్పన్నాం అనుకో, 3 సార్లు ఒంగోలు లేసిద్ది సహోదరి, 3 సార్లు ఒంగోలు లేసిద్ది. ఏంటంటే ఇంత పెద్ద ఇల్లు ఎక్కడ ఉడవాలి? ఆ ఎముకల్లో ఏముంది అర్థం కావట్లేదు అసలు. ఆదాము ఒక్కడే ఏదోని తోటను సేద్యపరిచాడు. ఆదాము ఒక్కడే ఏదోని తోటను కాపలా కాసుకున్నాడు. ఏం కృప అండి ఆ ఎముకలో ఉన్న కృప. ఈరోజు మీ ఎముకలు ఎలా ఉన్నాయి? బద్ధకంగా తయారైపోయినాయా? ఆ బద్ధకం కుటుంబానికి ఏం తీసుకొస్తుంది? నష్టాన్ని తీసుకొస్తుంది. భూలోకంలో చాలామంది బద్ధకపు భర్తలు ఉన్నారంట. ఎలాంటి వాళ్ళు? నాలాంటి వాళ్ళు. పక్కనే ఉంటుంది హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని, అమ్మా ఎమ్మా పాపం పరిగెత్తుకుంటూ వచ్చేది. ఏందమ్మంటే ఆ కొంచెం పాపం ఏమనలేక అది చీలుతుంది. ఇంకంతే. ఎంత బద్ధకస్తుందంటే అంత బస్తుకొస్తుంది. ఒక్కోసారి నేను అనుకుంటా ఉంటాను, నిజంగా ఎంత బలహీనంగా ఉన్నాను ప్రభు. నేను ఎంత బద్ధకంగా, బలహీనం కాదు బద్ధకము. కొంతమందికి ఇంట్లో పనిచేయాలంటే ఒళ్ళు ఉండదు, కొంతమందికి ఇంట్లో పనిచేయాలంటే బొల్లం కదూ, కొంపలమ్మడి పోయి చేయమంటే మనం తెగ చేస్తావు అంటారు. ఆ ఎముకలు ఏ ఎముకలు అంటే ఇంట్లో వంగే ఎముకలు కాదు, వీధిలో వంగే ఎముకలు. మా లక్కీ లాంటి వాళ్ళు. ఇంట్లో వంగ ఎముకలు ఊరికెళ్ళి మనం అనుకో అంత చేస్తారు. అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అసలు అంత వాళ్ళే చేస్తామంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఎందుకు తెలుసా? సింధు. ఆయన పేరు ఎందుకు తెలుస్తున్నానా? బద్ధకపు భద్రయ్య అంట. ఏం పేరు? బద్ధకపు భద్రయ్య. ఆయన పేరు అసలు ఎట్ట పెట్టి అర్థం కావట్లా. బద్ధకంగా ఉన్నవాడు ఎలా భద్రపరుచుకుంటాడండి? ఆయనకి 100 రూపాయలు కానీ చేతి ఇచ్చామనుకో, ఇక్కడ నుంచి కారు కాడికి వెళ్ళేలోపు దాన్ని వదిలిపెట్టేస్తారు దాన్ని, అంతే. ఆయన పేరు ఏం పేరు? భద్రయ్య అంట. ఇంక జనం ఏం పెట్టారంటే బద్ధకు పౌడర్ వేయడం చెప్పేసి అంటారు. వాడికి అసలు ఏ పని అప్పగించరు. ఈరోజు మన ఎముకలు ఎంత బలంగా ఉన్నాయి. నువ్వెంత కష్టపడుతున్నావు నీ కుటుంబము బలపరచబడటం కోసం,
నీ కుటుంబము దీవించబడటం కోసం దేవుని బిడ్డలారా, నీకు ఓపిక ఉండగానే ఒక వయసు వచ్చింది, ఆటోమేటిక్గా బలం తగ్గిపోయింది. అప్పుడు మనం ఏం చేయలేం. ఓపిక ఉండగానే మనం చెప్పుకుంటాం కోసం, కుటుంబం దీవించబడటం కోసం, కుటుంబం ఆశీర్వదించబడటం కోసం నువ్వు కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకోండి. నీలో ఉన్న ఎముకలు నీలో ఉన్న ఎముకలు చెప్పాలి, బద్ధకపు ఎముకల, బలమైన ఎముకల? క్రైస్తవులు, బైబిల్ చెప్పిద్ది, యేసు ప్రభు ఎముకలు ఇరగొట్టాలనుకున్నారంట, వాళ్ళు ఇరగొట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. బలమైన ఎముకల్ని ఎవడో విరగొట్టలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేసుకోండి. యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయము, 2వ వచనం చదవన్నాను ఒకసారి, త్వరగా పావు గంటలు ముగిస్తాను. నన్ను 7వ అధ్యాయం 2వ వచనం చదువునా? చాలండి, ఒక నిమిషం తల్లి. ఏ ఎముకలంటే ఏ లోయ అది? అందరు చెప్పాలి పెద్దగా. ఏ లోయ నానా? జక్కడ ఏ లోయ అది? మైకిల్ ఏ లోయ? అందరు చెప్పండి. ఎముకల లోయ. ఎముకల లోయలోకి దేవుని ఆత్మచేత ఎస్కేల్ని తీసుకొని పోయాడు. దేవుని ఆత్మచేత వేసుకొని తీసుకుపోయి ఎముకల లోయలు నింపాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, చదువు నాన్న 3వ వచనం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎండిపోయిన ఎముకలు ఎందుకు బతికించాలి? ఏంటండి ఈ మాట? ఎండిపోయిన ఎముకల్ని ఎందుకు బతికించాలి? ఎండిపోయిన ఎముకలు సింధు, సంధ్య, రాజకుమారి, ఎండిపోయిన ఎముకలు నాన్నయ్యి ఎందుకు బతికించాలమ్మా? అవి ఎండిపోయిన ఎముకలే కానీ చెప్పాలి, బద్ధకం లేని ఎముకలు. ప్రైజ్ ది లార్డ్. అవి ఎండిపోయిన ఎముకలు బాబు, కానీ బద్ధకం లేని ఎముకలు. అవి బద్ధకం కావవి. అవి ఒక సైన్యం అక్కడ యుద్ధంలో చచ్చిపోయారు వాళ్ళు. ఆ లోయలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ లోయలో వాళ్ళందరూ చనిపోయారు. దేవుడు ఆ ఎముకలు చూసినప్పుడు వాటిని బతికించాలని ఆశ కలిగిందంట. కారణం అవి బద్ధకము లేని ఎముకలు. ప్రైజ్ ది లార్డ్. బద్ధకము లేని ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉన్న బతుకుతాయి. హల్లెలూయా. సింహం అంట వేట కోసం ఎరతో ఉంటుందంటే ఎప్పుడు కూడా. అది చచ్చిందని తింది అది సింహము. లాస్ట్ మీటింగ్లో మనం ధ్యానం చేసాం. నీతిమంతుల సింహం లాగా ఉంటారని చెప్పేసి చాలా విలువైన మాటలు చెప్పారు కన్వెన్షన్లో. సింహం చచ్చిన దానికోసం ఆశపడదు. అది పోరాడిద్ది, వేటాడి తినిద్ది. అది వేటాడి తినిద్దండి. ఆ సింహం కొడితేనంట, ఆ కారు తీసుకుని ఒకరిని కొడితే, కారు కంటే కూడా ఇంకా ఎక్కువ వెయిట్, అది 1700 కేజీల కారు, అది 1700 కేజీల బరువు అది కారు. అది ఇట్లా కొడితేనంట సింహంకి 2000 కేజీల బరువు తగిలినట్టు చెప్పంట. ఇక లెగొట్టం ఉండదు ఇంకంతే వాడు పడితే. నిన్న ఒకడు కొండకి వెళ్ళి రాళ్ళు మొత్తం తెచ్చుకొని వేసేసేసి వెనక మా టిప్పటితో కాచబోతా ఉన్నాడు. కాచబోతున్న సమయంలో ఏం జరిగింది, అది ఒక రాయి పట్టుకుంది. ఆ రాయిని కొడతా పాపం దిగొచ్చేసి అలా కొట్టబోయేలకే పైన ఇంత రాయి ఇది నెడతా ఉన్నాడు. వాడికి పైన ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆ టిప్పుడు అలా లేచిన సగం ఒక రాయి చేసి నెత్తిమే పడిపోయింది. పగిలిపోయేసేసి అక్కడే పడి చనిపోయాడు. 2000 కేజీల బరువు తగిలితే మనిషికి ఎలా ఉంటుందో అంత బలం ఉంటుందంట సింహం యొక్క పంజాలో, పులి యొక్క పంజాలో. ఆ పంజలో ఉన్న ఆ బలాన్ని వెనకమల ఏముంది తెలుసా? ఎముక. ఎంత బలం చూడు. దేవుని బిడ్డలారా, నువ్వు బద్ధకం లేని ఎముకలు కనుక నీకు కలిగి ఉంటే, బాబు జాగ్రత్తగా సంతోషం నీకే చెప్తున్నాను, బద్ధకం లేని ఎముకలు కనుక నువ్వు కలిగి ఉంటే ఒకరోజు నిన్ను బతికిస్తానికి ప్రభువే పరిచయలు పంపిస్తాడు. హల్లెలూయా. బతికిస్తానికి ప్రభువే పంపిస్తాడు. ఒకరోజు నక్క కానీ కుందేలుకి పందెం పడిందంట. ఎవరెవరికి ఏది బాగా పరిగెత్తి చెప్పండి? ఒకదానికి ఒకటి మించిందే. సారీ జింకకి కుందేలుకి పందెం పడిందంట.
కుందేలు బాగా పరిగెత్తిద్దా, జింక బాగా పరిగెత్తిద్దా? రెండు పరిగెత్తయ్యాయి. కానీ అక్కడ ఆ పొజిషన్ చూసినప్పుడు అంటే అందరూ అనుకుంటున్నారు, ఈ జింక ఎప్పుడు సోమరుకుంటుందిరా బద్ధకంగా ఉంటుంది చెప్పి అంటున్నారంట. దాని కోపం వచ్చింది, పంచాయతీ పెట్టింది. ఏందమ్మా సింహం, ఏనుగు అందరూ రెడీ అయిపోయారు. ఏంది జింక పంచాయతీ పెట్టావు? ఏం లేదు, అందరు నన్ను బద్ధకస్తులు అంటున్నారు. నేను ఎప్పుడు బద్ధకస్తులు నాకు చెప్పండి, నాకు తేలాల్సింది ఈరోజు అంటుంది. అందరేమో నా 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 చెవంత లేదు, రాబిట్ ఏమంటారు, కుందేలు, ఆ కుందేలునేమో హుషారుగా ఉందని చెప్పేసి అంటారు. నేను పరిగెత్తితే నన్ను పట్టుకుంటానికి చిరత పులి వల్ల కూడా కాదు, నేనేటో సోమర్థనంగా ఉంటాను అని చెప్పినారంట. సరే, ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరు బద్ధకం లేని వాళ్ళు, ఎవరు బద్ధకం కలిగిన వాళ్ళు నేను తేల్చుకుంటాను. ఈ ప్రాంతంలో మన అడవి ఉంది కదా, ఈ ప్రాంతంలో ఇదిగో ఈ యొక్క పండును దాచిపెడతా. ఈ పండును దాచిపెట్టి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు బద్ధకం లేని వాళ్ళు, ఆ పండు వాళ్ళే తినేయచ్చు. అది మామూలు పండు కాదు, చాలా విలువైన పండు, అన్ని ప్లేస్లో దొరకదు. నేను సింహాన్ని కాబట్టి నాకు బహుమానం తీసుకొచ్చి ఇచ్చింది ఏనుగా, ఎలుగుబంటి తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఈ పండుని ఇక దాచిపెట్టని చెప్పేసి అని పోయి ఒక చోట ఆ సింహం దాచిపెట్టింది. దాచిపెడితే ఈ జింక ఏం చేసింది తెలుసా, అటు ఇటు గబగబ 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 గబ తిరిగేసేసింది. ఇక వాస్తవానికి అది బద్ధకం కదా, ఎక్కడ పోయినా కానీ బద్ధకపోడు బతకడం చేత కదంట. బద్ధకపోడికి బతకడం చేత కదా. అందుకే పాస్టర్ గారి పొట్ట చెప్పండి, పాస్టర్ గారి పొట్ట, తమలపాకు కట్ట, పొగాకు చుట్ట. చెప్పండి, పాస్టర్ గారి పొట్ట, తమలపాకు కట్ట, పొగాకు చుట్ట ఎప్పుడు తడుపుతూ ఉండాలండి. అవి పొగాకు తడపోతే ఏమైంది, తమలపాకు తడపోతే ఏమవుతాయి, పాస్టర్ గారు పట్టుకొని ఎప్పుడు తడుపుతూ ఉండాలంట. బతకపోడు బతకడం చేత కాదు, బతకపోడు బతకడం చేత కాదు. ఈ జింక ఏం చేసింది తెలుసా, అటు ఇటు తిరిగింది, కనపడపోయేలకి కమ్మకు చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చొని నిద్రపోతుంది. పాపం ఈ కుందేలు ఏం చేసింది, అక్కడెదికి ఎక్కడ చూసి సిగ్గుపుట్టేసేసి ఈ కుందేలు గోడు పోయేసేసి జింకను అడుగుదాం, జింకకి ఏదైనా కనపడిందా అని చెప్పేసి అడుగుదాం అని చెప్పేసి అని జింక కాడికి వచ్చేలేకే జింక ఆ చెట్టు కింద పడుకుని నిద్రపోతా ఉంది. ఆ చెట్టు పక్కన ఒక తొర్ర ఉంది, ఆ తొర్రలో సింహం పెట్టిన కాయ ఉంది. అది తీసుకొని ఎర్రబెద పోయేసే సింహానికి ఇచ్చిందంట. అప్పుడు జింక వచ్చి అడుగుతుంది ఆ కుందేల్ని, ఈ పండు ఎక్కడ ఉంది అని. నువ్వు ఎక్కడ కొనుక్కున్నావో నీ పక్కనే ఉంది అని చెప్పేసి అని కుందేలు చెప్పిందంట. దేవుని బిడ్డ నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, బద్ధకంగా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు బతకలేవు. దేవుడు నిన్ను బహు దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అబ్రహాంని ఒకరోజు దేవుడు కలుసుకున్నాడు. అబ్రహాం కలుసుకుని దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను ఆశీర్వదించాలనుకున్నాను అన్నాడు. ఏం చేయాలి, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఎంత ఇస్తావు ప్రభా, నువ్వెంత దూరం నడిస్తే అంత దూరం నీదే, ఎంత దూరం నడిస్తే అంత దూరం. ఇప్పుడు అబ్రహాం కళ్ళగా అంటున్నాడు, ఏమంటున్నాడు, నా కొడుకు పుడతాడు, కొడుకు పుడతాడు, ఆ కొడుకు 12 మంది కొడుకులు పుడతారు, వాళ్ళకి 20 లక్షల మంది పుడతారు, వాళ్ళకి 1 కోటి మంది పుడతారు, వాళ్ళకి ఈ ప్రాంతం చాలదు అని చెప్పేసి అని నడిచి అందుకేనండి అబ్రహాంకు దేవుడు అంటే పిచ్చి అయిపోయింది. 100 సంవత్సరాల వయసులో, లేకపోతే 75-80 సంవత్సరాల వయసులో లక్షల మంది కోసం ఒక దేశం అంతా నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశము ఆయన నడిచినంత ఆయనకి ఇచ్చేసాడు. దేవుని బిడ్డారా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ ఎముకలు బద్ధకంగా ఉన్నాయా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అవి ఎండిపోయిన ఎముకలే కానీ అవి బద్ధకం లేని ఎముకలు కాబట్టి 10 వచ్చిన చదువు నాన్న. ఆమేన్. సజీవులై లేసి లెక్కింప సఖ్యం కానీ మహాసైనిగా మార్చబడిన. హల్లెలూయా. దేవుడు నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, దేవుని బిడ్డలారా, నువ్వు బద్ధకపు ఎముక అనుకో, నేను ఎంత ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు కొంచెం లెగవాలి,
కొంచెం యాక్టివ్నెస్ నీలో రావాలి. నీ మేలు కోసం ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. నీ కుటుంబం మేలు కోసం ఏం కావాలో చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. బద్ధకాన్ని విడిచిపెట్టు, లేజినెస్ విడిచిపెట్టు, పరుగుల్తీ, పాకులాడు. కుటుంబం క్షేమాభివృద్ధిగా మార్చబడిపోయింది. నిన్ను బట్టి దేశం క్షేమాభివృద్ధిగా మార్చబడిపోయింది. నిన్ను బట్టి సంఘము క్షేమాభివృద్ధిగా మార్చబడిపోయింది. ఆ ఎండిన ఎముకలు బతకడం గల కారణం ఏంటి? బద్ధకము లేని ఎముకలు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 50 అధ్యాయము చివరి వచనం 28 వచనమా చూడు ఒకసారి. 25 వచనం. యేసోబు 110 సంవత్సరాలు బతికాడు, చచ్చిపోయాడంట. చచ్చిపోతే ఏం భద్రపరిచారు చెప్పాలి? ఏం భద్రపరిచారు మా ప్రశాంత్ బాబు? ఏం భద్రపరిచారు విజయ్? ఎముకలను భద్రపరిచారంట. బా, ఏముందండి అసలు ఆ మాట? ఫంక్షన్కి వచ్చావు, 2 ఎముకలు వేసేవనుకో, నీకు సంతోషంగా ఉంటుందా? ఎముకలు ఎవరికైనా ఉపయోగపడతాయా? ఎముకలతో తిన్నవాడు ఏముందండి అంటాడా? పక్కనోడికి మా మొక్కలు వేసేసి మంచి మంచి మొక్కలు, నీకు ఎముకలు ఎత్తే పరిస్థితి ఏంది నీది? దేవుని బిడ్డలారా, వాక్యం సెలవుస్తుందంటే యేసోబు ఎముకలు వాళ్ళు దాచిపెట్టారు. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టారు? 13 అధ్యాయము నిర్గమకాండం 13 అధ్యాయము 19 వచనం. త్వరగా చాలుమా. మోషే ఎవరి ఎముకలు తీసుకొచ్చాడు? అసలు మోషే ఎవరండి? మోషే ఎంత గొప్ప ప్రవక్త అండి. ఏ ఎముకలు తీసుకున్నాడు? యేసోబు ఎముకలు తీసుకున్నాడంట. యెహోషువ గ్రంథం 24 అధ్యాయము త్వరగా 32 వచనం. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 32 వచనం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 32 వచనం. హల్లెలూయా. ఇప్పుడు నాకు చూడండి, యేసోబు ఎముకలంట ఆల్మోస్ట్ 440 సంవత్సరాలు దాచిపెట్టారు. 440 సంవత్సరాలు దాచిపెట్టారు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు యేసోబు ఎముకలు తల మీద పెట్టుకొని మోసారు. అరణ్యంలో 40 సంవత్సరాలు యేసోబు ఎముకలు మోసారండి. నేను ఆలోచించిన చాలా సమయం, ఎందుకని ఎముకల్ని ఇంత భద్రపరుస్తున్నారంటే యేసోబు ఎముకలంట చెప్పాలి బద్ధకము లేని. ప్రైజ్ ది లార్డ్. బద్ధకం లేని. 37 అధ్యాయం మొదలు వచ్చిన చదువు మా ఆదికాండం. త్వరగా ముంచేస్తున్నాను. యేసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా ఒకసారి నాకు చూడండి బాబు. మైకేల్ బాబు, సుగిత్ బాబు, జాషువా బాబు, సంతోష్ బాబు, అమ్మలు, అక్కలు, యవనస్తులు, సుగిత్, బన్ను, జోసఫ్, పౌలు, జాగ్రత్తగా నండి. యేసేపు 17 సంవత్సరాల వాడై తన సహోదరులతో కలిసి ఏం మేపుతున్నాడు? మందరం మేపుతున్నాడంట. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరితో కలిసి పనిచేస్తున్నాడండి? యేసోబుని ఎప్పుడెప్పుడు చంపాలని పగతోటి, ద్వేషంతో, అసూయతోటి రగిలిపోతున్న వారితో కలిసి యేసోబు పనిచేస్తున్నాడు. యేసోబు అన్నలు 10 మంది. ఆ 10 మంది యేసోబుని సంపాదన చూస్తున్నాడు. అయ్యా పనికి పోరా, నేను అక్కడ పోను. ఎందుకని? వాడు నాకు పని అయిపోయిన మందాపీడాడు. ఎందుకు
ఎందుకు పోడు? పనికి పోతే కుటుంబం పోషించబడింది. వీడు కుటుంబ పోషణ ప్రాముఖ్యం కాదు, పనికి పోవాలి, మందు కూడా తాగాలంటాడు. నాన్న ఆ పని చేయొచ్చు, ఆ పని నేను చేయను. అదేవుడు చేస్తాడు అసలు? మన వల్ల కాదు పని. డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తే లేకపోయినా నాకు పర్వాలేదు. దేవుని బిడ్డలారా, పనివాడు కష్టపడాలి. నీ ఎముకలు బద్ధకం నీ కుటుంబానికి నష్టం అని మర్చిపోవద్దు. నువ్వు ఏ పని ఉంటే ఆ పని, ఏ పని ఉంటే ఆ పని. నేను చెన్నై వెళ్ళిన కొత్తల్లో సురేష్ గారు అని చెప్పేసి మాకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి కర్రలు తీసుకొచ్చాడు. కర్రలు తీసుకొస్తే ఆయన అంటాడు, ఈ కర్రలు మొత్తం చెక్కలు తీసుకొచ్చాడు. ఆ కర్రలు మొత్తం ఆయన రైల్వే టీటీ కాబట్టి వాళ్ళు పిలిస్తే బళ్ళు వస్తాయి. అందరికి 200 ఇచ్చారు అనుకోండి, అది మోసుకెళ్తాయి కదా, ట్రాలీలు కూలీలు ఉంటారు కదా, కూలీలు తీసుకెళ్తారు. అందరికి 200 అయితే ఈయన టీటీ కాబట్టి 100 రూపాయలు చాలు. నేను అన్నాను, సార్ వద్దండి, నేను ఈ మోసుకొని పోతానని చెప్పిస్తున్నాను. రాంబాబు ఊరుకో, నువ్వేంటి ఊరుకో, నాకు పెళ్ళయిందండి అప్పుడు 22-23 సంవత్సరాల వయసు. ఊరుకో రాంబాబు, నువ్వేం తిక్కలోలాగా మాట్లాడుతున్నావు, వదిలి అని చెప్పిస్తాను. కాదు సార్, నేను తీసుకెళ్తాను సార్ అన్నాను. నెత్తి మీద పట్టుకొని చెన్నై సెంట్రల్, అమ్మ ఆమె లేపమ్మా, పక్కన ఆమె లేపమ్మా, నెత్తి మీద పెట్టుకొని చెన్నై సెంట్రల్ స్టేషన్లో చెక్కలు తీసుకుని పోతే నన్ను చూసిన ఆయన వాళ్ళ ఇంటి తాళం చేయి నాకు అప్పగించాడు. భయంకరమైన హిందూ. ఆయన కూర్చుంటే రావుకాలం యమగణాలు చూస్తాడు. వాళ్ళ కుటుంబానికి నేను హీరోని అయిపోయాను. వాళ్ళ కుటుంబం 3 బిడ్డలు ఉన్నారు వాళ్ళకి. ఆ 3 బిడ్డలు నేను ఒక్కడిగా మార్చబడిపోయాను. దేవుడికి సాక్షి నేను చెబుతున్నాను. నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. కారణం తెలుసా? కష్టపడే స్వభావం ఉంది కాబట్టి ఆయన నన్ను ప్రేమించాడు. అనేక మందికి నన్ను పరిచయం చేశాడు. యోసేపు ఎందుకండి? యోసేపు ఎముకలు ఎందుకు దాచబడ్డాయి, మోయబడ్డాయి? 440 సంవత్సరాలు దేవుని బిడ్డలారా. ఒకటే రీజను ఏంది? పొద్దునంతా పోయి పనిచేసి వచ్చిందంట, సాయంత్రం వచ్చేలేకే పనికి సహకరించిన శరీరం ప్రార్థనకు సహకరించలేదు తల్లి. గుండెలు బాదుకుని పనిచేస్తున్నావు కదా, ఉపవాసం ఉండడానికి సహకరించట్లేదా? నెలల్లో ఒకరోజు ఆల్నీట్ చేయలేకపోతున్నావా? నెలలో ఒకరోజు కనీసం శుద్ధికర కూటికలో 2 పూట్ల ఉపవాసం ఉండలేకపోతున్నావా? ఏంది మన బతుకు? ఎక్కడెక్కడ పట్టకపోతున్నాయి అయ్యా. ఎక్కడ మరి పనికి వెళ్ళినప్పుడు పని కట్టమని మానుకున్నావా? నేను ఒక ఆమె నడుస్తుంది, నేను మైకిల్ తీసుకోదాన్ని వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్తుంది, బిజ్జి కింద నుంచి వెళ్తా ఉంది, ఐక్యనగర్ నుంచి వెళ్ళేసేసి నేను మైకిల్ తీసుకొని మైకిల్ కోసం పోయేటప్పుడు వెళ్తా ఉంది. మైకిల్ తీసుకొని బండి మీద ఎక్కుసుకొని వస్తున్నాను, బిజ్జి కింద మైకిల్ తీసుకొని రావాలి. ఏందది కీబోర్డ్ క్లాస్కి తీసుకొచ్చేలేక మళ్ళీ నాకంటే ముందు పోతా ఉంది ఆమె. ఆరాధన చేస్తా కాసేపు ఒక 5 నిమిషాలు వచ్చామంటే కుర్చీని విడిచిపెట్టదు. కుర్చీకి ఆమెకి బంధం. 6 కిలోమీటర్లు 15 నిమిషాలు నడిచిందండి. స్తోత్రం. పేరు అడగబాకండి నన్ను. హల్లెలూయా. పేరు నేను చెప్పంలే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీతో నేను చెప్తున్న మాట ఏం తెలుసా? యోసేపు ఎముకలు బద్ధకం లేనివి. 17 సంవత్సరాల వయసులోనే తను చంపాలని ద్వేషం పెంచుకున్నటువంటి వార్త కాసి పనిచేసి విజయాన్ని పొందుకున్నాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్తే పనిచేసి మెప్పించాడు. చెయ్యని తప్పుకి నేరం మోపితే జైలుకి వెళ్ళి జైలు అధికారులు మెప్పించి పేరు తెచ్చుకున్నాడు. ఫరో ఎదుట దేవుడి జ్ఞానాన్ని ప్రదర్శించి దేశాన్ని పోషించేవాడిగా మార్చబడిపోయాడు. అందుకని యోసేపు ఎముకలు 440 సంవత్సరములు మోయబడ్డాయి, దాచబడ్డాయి, మోయబడ్డాయి. ప్రజలా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నీ ఎముకలు బలహీనమైనవా, బద్ధకమైనవా? బద్ధకమైనవి ఉంటే ఈరోజు నువ్వు మార్చేసుకో. లేచిన బడి నీ కోసం నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. లేచిన బడి చిన్న ప్రార్థన చేసుకుందాం. సోమర్తనాన్ని విడిచిపెట్టాలి, లేజినెస్ని విడిచిపెట్టేసేయాలి. నోతరవండి త్వరగా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.
ఒక చిన్న ప్రార్థన చేసుకో. నిన్ను ఆశీర్వాదం వైపు నడిపించేది నీ ఎముకలే. అందుకని ఉదయం లేచి నీ ఎముకల కోసం, నీ కాళ్ళ కోసం, నీ చేతుల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. బద్ధకపు ఎముకలు నీలో ఉండకూడదు. యేసునామములో బలమైన ఎముకలు నీలో ఉండాలి. బాగా కష్టపడాలి నాన్న, నువ్వు బాగా కష్టపడాలి. రాత్రి పగులు కష్టపడాలి. రాత్రి పగులు ప్రార్థన చేసుకోవాలి. ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడాలి. యోసేపు ఎక్కడుంటే అక్కడ శత్రువుల మధ్య కూడా పనిచేశాడు. నేను అక్కడికి పోను ఇక్కడికి పోనని చెప్పి అనలేదు. నువ్వు చేసి చిన్న ప్రార్థన చేయవా?